ఆపడానికి 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి చాలా పకడ్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలలో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసిప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మేయడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని, ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరగడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడవచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. దానివల్ల చాలా ప్లస్ బాగా లో క్వాలిటీ ఉన్న మస్టర్డ్ స్టాక్స్ని అడల్ట్రేషన్ చేసి ఈ ఒక ఫ్యాబ్రిక్ డై, అట్లానే ఈ ఒక కెమికల్ యూసేజ్ అనేది స్పైసెస్లో వెళ్ళిపోయిందని చెప్పి దీనివల్ల మనుషులకి చాలా అంటే ఆరోగ్యంగా చాలా హానికరము.